మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ వాక్యం ద్వారా వచ్చిన ప్రతి బిడ్డను తృప్తిపరచండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలమ్మా. కూర్చున్నాం. యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో ఆత్మతో సత్యంతో ఆరాధించిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. అంతకంటే ఆనందం రూపంలో మరేది వద్దు. పరిశుద్ధాత్మలో ఆనందించి కలుగుతూ కంటే ఒక తృప్తి, ఒక సమాధానం, దేవునితో నీవు మాట్లాడుతున్నావు. ఆ విధంగా నువ్వు మాట్లాడడం అది నీకు క్షేమం, నీ ఆత్మకు క్షేమం, నీ ఆత్మీయ జీవితానికి క్షేమం. ఆ అనుభవాలకన్నా రావాలని నా ప్రార్థన. మంచిది ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత వారంలో, అంతకుముందు వారంలో కూడా ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవునికి దగ్గరగా ఉండడం. ప్రార్థన ఫలితం ఏంటనగా పాపానికి దూరంగా ఉండడం. ప్రార్థన అంటే పరలోక ఆశీర్వాదాలు పొందే స్థలం. ప్రార్థన అనగా సంతోషకరమైన ఒక కార్యం. ప్రార్థన అనగా లోక సంబంధంతో కాకుండా పర సంబంధమైన ఆ ప్రభుత్వం మాట్లాడడం. ఈ ప్రార్థించిన భక్తులు ఆదాము దగ్గర నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆదాము అవ్వల ప్రార్థన దేవుడితో సహసించింది. అనుదినము దేవుని సహవాసంలో పెరిగారు. చల్లని వేళలు అంటే అర్థమేంటంటే ప్రభుత్వ ప్రార్థన చల్లగా ఉంటుంది. ప్రభుత్వ సహవాసం వేడిగా ఉండదు, కోపంగా ఉండదు, ద్వేషంగా ఉండదు, కడుపులో మంట ఉండదు. ఏలమ్మా ఉండదు కదా, వాడి దోస్తుడి కడుపులో మంట పడుతుందా అని అంటారు నాకు ఒకసారి. నిజంగానే మంట పడుతుందా? కడుపులో ఏమన్నా అగ్గిపోలే చేస్తామా దేవమ్మా? ఏలమ్మ కడుపులా చేస్తారా? మంట అంటే అర్థమైంది కోపం, వేడి, ద్వేషం, అసూయ, మత్సరం. ఈ కోపం ఎందుకు వస్తుంది? చేయడానికి పనులు చేస్తా ఉంటే వస్తుంది. కానీ చల్లని వేళ ప్రభుత్వం మాట్లాడేది వాళ్ళు. ఏ వేళ అంటే ప్రార్థన చేసే సమయంలో నీ కడుపులో మంట రాదు, తపన రాదు, రాయలము ఏ రాదా? మా అన్న అంటా ఉన్నాడు, ఆ తపన అంటే ఆయన జ్ఞాపకం వస్తాడు. పాపం నిజంగా అనుభవించినట్టు చేస్తుంది. మరోసారి నేను ఎక్కువ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత కడుపులో తపన ఒక రోజులుగా నిజంగా అప్పుడు జ్ఞాపకం వచ్చాడు యాకోబు గారు. నిజమే, నేను చెప్పేది శారీరక తపన గురించి కాదు, ఆత్మీయ తపన కాదు. ప్రార్థన చేస్తే అల్లే చెప్పండి ఒకసారి. తపన బట్టి దేవుడు ఆత్మీయ తపన రాదు. చల్లని వేళ మాట్లాడేవాళ్ళంట. అందుకు వచ్చేవాడు దేవుడు. మరి నీ దగ్గరికి రాడా? వస్తాడా రాడా?
ఎక్కడ ఒక్కరిద్దరు ముగ్గురు చేరి నువ్వు ఒక్కదానిగా ప్రార్థన చేసిన ఆయన వస్తా నీతో మాట్లాడాలి. అలా చెప్పలేదు. నువ్వు ఒక్కదానివే. నేను లోకంలో ఊపి ఏం చేయలేదు. నేను లోకంలో ఊరు లెక్క చేయను. అసలు లెక్క చేయడానికి ఏముంది నాలో? నేను చాలా తక్కువ దాన్ని అనుకుంటావు, నేను చాలా తక్కువ అని అనుకుంటావు. వాళ్ళు గొప్పలయ్యా, ఆ గొప్పలతో అందరూ మాట్లాడతారా? పేదవాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారా? ఈ డైలాగులన్నీ ఉంటాయి మన మనసులో. కానీ యేసు ప్రభువుకి, నా ప్రియమైన దేవునికి, ప్రేమ కలిగిన దేవునికి నీ కోసమైన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఎవరి కోసం? ఎవరికి పనికిరాని నీ కోసం, ఎవరికి లెక్కలేని నీ కోసం, ఎందుకు పనికిరాను అనుకుంటున్న నీ కోసం నువ్వు మోకాళ్ళు మీద ఆయన వచ్చేస్తాడు. అల్లవి చెప్పండి ఒకసారి. అది ప్రార్థన. నువ్వు అంటే ఆ ప్రార్థన ఆదామవ్వల ప్రార్థన, తర్వాత హేబేలు ప్రార్థన. అయ్యా మరణించి కూడా రక్తం ప్రార్థన చేస్తుంది. రక్తం మొదలుపెట్టుకున్నారు బాబులో కయ్యో నీ అన్నదమ్ముడేడే. అదే నాకు తెలియదు, నేనే కాకపోతే. మనకి చాలా ఎక్స్ట్రా మాటలు ఉంటాయి దేవుడి దగ్గర మాట్లాడేటప్పుడు. దేవుడి సన్నిధిలో కూడా ఎక్స్ట్రా మాటలు మాట్లాడతాము. ఎందుకంటే మనం ఎక్స్ట్రా కాబట్టి. ఎందుకు మనం ఎక్స్ట్రా అంటే మన తండ్రి లోక్సభలో అసలు ఎక్స్ట్రా కాబట్టి. సాతాను గాడు యాలేని ఎక్స్ట్రా బుద్ధులు తెచ్చిపెట్టాడు మన మనసులో. ఆ ఎక్స్ట్రాలన్నీ కూడా ప్రభు దగ్గర వరకు లేక అయ్యిందా? నేను కావిలోనే అంటువా? నేను చంపేసానులే బూట్ చేసాను అనుకుంటున్నావా? ఏమేలంటే ఏమనుకున్నావు? నా బిడ్డ ఎందుకో నా బిడ్డ అర్పణ నేను అంగీకరించాను. అక్కడ ఒక మాట రాయబడుతుంది బిడ్డరా, హేబేలును అతని అర్పణను అంగీకరించాడంట. ఇద్దరమ్మా, దేవుడు మొదట మనిషిని అంగీకరించాలా, తర్వాత నువ్వు ఇచ్చే కానుకలు. కయ్యను కూడా కానుకిచ్చాడు, మంచి కానుకే. కానీ ఎందుకు అంగీకరించలేదు? కయ్యను మనస్సు మంచిది కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే రక్తం ప్రార్థన చేస్తుందిరా, నువ్వు చంపావు. ఎందుకనగా నా బిడ్డ హేబేలు ప్రార్థన పరుడు. అల్లెలు చెప్పండి ఒకసారి. నీ సచ్చేటప్పుడు కూడా ఇంకా నీకు ఆశ కూడా అనుకుంటున్నాను. ఏ ఆశ? ఏ ఆశ? అమ్మ రాయలు నువ్వు చెప్పు. ఏ ఆశ? సచ్చేటప్పుడు కూడా రాలేదా అంటావు బ్రాహ్మణి. నేను ఒక వ్యక్తికి డ్రామా చేస్తున్నా, మీకు తెలుసు. ఒకటి తీసుకొచ్చి ఇబ్రాహిం చేసా సమాధి ఏంటిరా, నేనే సమాధి చేస్తాను. మనకు తగ్గ వస్తుంది. ఏంటిరా స్తోత్రం చెప్పండి వస్తాను. అల్లే చెప్పండి. తప్పట్లో పడుతూ దేవుడు భయపడి సచ్చేటప్పుడు కూడా వాళ్ళు సచించాం దగ్గర కూడా పెడుతుంటే మన బుద్ధులు అట్టుందే. హేబేలు మరి అంత గొప్ప ప్రార్థనా పరుడైన హేబేలు రక్తం రోధించదా? రక్తం ప్రార్థించదా? దేవుడే చెప్తున్నాడు ఆ మాట, ఎవరో చెప్పలా. కయ్యంతో చెప్తున్నాడు. అబద్ధాలాడే కయ్యంతో, ఎగస్ట్రాలాడే కయ్యంతో, దేవుడితో తమాషాలనే కయ్యంతో, శాపగ్రస్తుడైన కయ్యంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రోహత్యం కలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు కృప కలిగిన దేవుడు ఉన్నాడు లోకాన్ని వెళ్తూ. ఇప్పుడు కృపామయుడు కాబట్టి నేను జీవించగలుగుతున్నా, కాబట్టి నేను దేవుడు వాక్యం చెప్పగలుగుతున్నా, కాబట్టి నేను ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతున్నా. ఆలోచన కలిగిన దేవుడే ఉంటే ఇక్కడికి మన పూర్వం కూడా రావడానికి అనుకూలమో. అవునా కాదా? చెప్పండమ్మా, చెప్పండి. మీరెవరైనా అర్హులైన రావడానికి మన ఎవరైనా అర్హులమా? కాదు, కాదు, కాదు. కానీ కృపా సత్య సంపూర్ణుడు నీ కోసం నా కూతురు ప్రారంభించి ఆ తెరను చించివేసి ఈ అతి పరిశుద్ధమైన మందిరంలో రావడానికి మనందరికీ అవకాశం ఇచ్చాడు. అందరికీ దేవుడి స్తోత్రాలు.
ఇంత గొప్ప దేవుడు నీకు, ఇంత గొప్ప ప్రేమడైన దేవుడు ఈ కృపాకాలం. అదైతే కృపాకాలం కాదు. ఆజ్ఞలు అతిక్రమిస్తే మరణమే, శాపమే, దోషమే, శిక్ష. అలాంటి దేవుడితో వాదిస్తూ ఉన్నాడు ఈ కయీను గాడు. అది అంటాడు, ఇలాంటి వాడు కాదు నా కుమారుడైన హేబేలు, నా కుమారుడైన హేబేలు రక్తము అతని మొర పెడుతుంది. స్తోత్రం చెప్తాం ఒకసారి. హేబేలు ప్రార్థన ఫలితం ఏంటి? శత్రువుని శిక్షించండి ప్రభు అని ప్రార్థన చేస్తుంది. నా రక్తాపరాధము తీర్చయ్యా. చివరకు కయీను వంశము శాపగ్రస్తంగా మారింది. కయీను ఎవరు చంపుతాడో ఏమని చేపిస్తారా? వాళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోతారు. అందుకని వాడు వాదులు ఎవరు చంపాలి? ప్రేమ సంబంధాలు పోయిన ఆయన నేనురా మేము శాపగ్రస్తులు అయిపోతాం, తలా అయిపోయారు. అలాంటి వంశంగా మారిపోయారు. హేబేలుకు బదులు అవ్వకు మళ్ళా సంతానం పుట్టారు. కానీ హేబేలు తర్వాత సంతానం పుట్టా కూడా ఒక్క మాట అంటుంది అవ్వమ్మ, హేబేలుకు బదులుగా నాకు ఈ సంతానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇతనికి షేతు అని పేరు పెడతాను అన్నది. చదవలేదమ్మా, ఏం పేరు పెడతానండి అంటే హేబేలందరి ప్రార్థనాపరుడు మొదలవుతాడు షేతు గారు. అందుకే మీకు తెలుసా, షేతు కుమారుడైన ఎలేషు కాలం నుండి వెరీ గుడ్ అందరూ చప్పట్లు కొట్టారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, హేబేలు ప్రార్థనాపరుడు, హేబేలుకు బదులు షేతు కుమారుడైన ఎలేషు ద్వారా ప్రార్థన బైబిల్ గ్రంథంలో. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియా దేవుని బిడ్డలారా, తర్వాత ఉంది ప్రార్థన నేర్చుకున్నాం. చెప్పండి అమ్మా. నోహు ప్రార్థన, తర్వాత అబ్రహాం, తర్వాత పోయిన వారంలో సొలొమోను ప్రార్థన. అమ్మా మందిర ప్రతిష్ట ప్రార్థన. ప్రార్థన ఎప్పుడు చేస్తాను దేవా అని నేనైతే కన్నీరు కాడుస్తా ఉన్నా రోజు దేవుడు కన్నీరు. ఓ మందిరాన్ని కట్టాలా? నా పితరుడైన సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన, నీ సన్నిధిలో మోకాళ్ళని నేను చేయాలి ప్రభు. అంటే ఈ మందిరం ఉన్న కాదల్లా, ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఎదుగుతున్న పెంకుటిల్లుగా నేలమ్మ మీదేసిందా పెంకుటిల్లా? ఆమెదే వెనక కళ్యాణం పెంకుటిల్లా? రాయి లేకపోతే మా అన్న అద్దాలు మీద కట్టించాడు. ఇక్కడ కూడా పెంకుటిల్లుగా. మరి 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 దేవుని యొక్క ఆలయం, అది నా బాధ. మనకైతే అలాంటి గృహాల్లో నివసిస్తున్నాం. ప్రతిష్ట ప్రార్థన చేశాడండి సొలొమోను మహారాజు గారు. ఎన్నో అధ్యాయం చదువునా? 8వ అధ్యాయము, 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో. అదే ఈరోజు కూడా కంటిన్యూషన్ చేస్తాం, సంపూర్ణంగా కాలేదు. ఆ 22వ వచనం నుండి 54వ వచనం వరకు ఈ ప్రార్థన సుదీర్ఘమైన ప్రార్థన. మీరు వెళ్ళి చదవమని చెప్పారండి. ఒకరైనా చదివారా? ఒక్కరైనా చేతులు ఎత్తండి. పోయిన వారం చెప్పారు, అమ్మా ఇంటికి వెళ్ళి 22 నుండి 54 వచ్చిన వరకు 3 సార్లు చదవండి అని చెప్పారు. ఖచ్చితంగా 3 సార్లు. ఎవరైనా చదివారేమో చెప్పండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుదిన ఆహారంలో కూడా అనుదినము ఈ ప్రార్థనలు అంటే ధన్యతలు క్లోజ్ అయిపోయినాయి. 38 ధన్యతలు. అంటే ఆగస్టు 1వ తేదీ నుండి నిన్న 6వ తేదీ వరకు ధన్యతల గురించి చెప్పాము. 5వ తేదీ వరకు అంటే ఈ యొక్క 5 31 ఎన్ని ధన్యతలు? 36 ధన్యతలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి.
ఇంకా ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ఆత్మదేవుడు నాతో మాట్లాడిన ధన్యతలన్నీ నేను అందిన ఆహారంలో షెపర్డ్ మినిస్ట్రీలో చెప్పునా వీళ్ళలో వాళ్ళు వినండి తీరుకున్నప్పుడు. అది అయిన తర్వాత ప్రభా ఏమి నీ బిడ్డలతో మాట్లాడతావు అందిన ఆహారం అంటే, ఎట్లా ప్రార్థనాంశం మన చర్చిలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రార్థన గురించి బిగించేసి మొదటి దినము నిన్నటి దినము ఆదాము వాళ్ళ ప్రార్థన, ఈ దినము ఏప్రిల్ ప్రార్థన చెప్పడం జరిగింది ప్రియులారా. అయితే అది 5-10 నిమిషాలే కాబట్టి సుదీర్ఘంగా ఉండదు, కానీ కావలసినంత ఆత్మీయ ఆహారాన్ని ప్రభు అందిన ఆహారంలో దయచేస్తూ ఉన్నారు. అనేక వందల మంది ఇప్పటికి దాదాపు 1000 మంది చూస్తూ ఉన్నారు. దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ అందిన ఆహార పరిచర్య కోసం, ఈ షెపర్డ్ మినిస్ట్రీ కోసం నా సంఘమంతా ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, సొలొమోను మహారాజు రచించిన ప్రార్థించిన ఈ ఆలయ ప్రతిష్ట ప్రార్థనలో మనం కొన్ని విషయాలు గమనం చేశాము గత వారంలో. ఈ దినము ప్రార్థన అంటే ఏమిటి, తర్వాత విన్నపము, తర్వాత మొర, ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ధ్యానం చేశాం. ఆత్మదేవుడు మొత్తం వీలుగా మాట్లాడాడు. దాదాపుగా 49 నిమిషాలు. ఎందుకంటే షెపర్డ్ మినిస్ట్రీలో రికార్డ్ అయింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. టైం 49 మినిట్స్ సమయంగా మాట్లాడారు ప్రభు. ఈ దినం కూడా ఆత్మదేవుడు మనతో మాట్లాడాలి. అందరము ఏకాగ్రతతో విషయం కాకుండా ప్రభు వాక్యాన్ని విందుము కాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లగా ఒక్కసారి 27వ వచనం నుండి చదువుతాలి. నిశ్చయముగా దేవుడు ఈ లోకముందు నివాసము చేయడు. అది ఒక్క దాని ఆగదు, కాసేపు తొందరదిలే, చిన్నగా ఇవ్వాలి. మీరమ్మ కళ్యాణమ్మ ఎట్లా నడుస్తారో ఎంత స్పీడ్గా అలా శాంతమ్మా మరి స్పీడ్గా అంత చిన్నగా ఉంటాం. అయ్యో చెప్పండి ఒకసారి, చిన్నగా పోదాం, తొందర ఏం పడపలే. ప్రభు సన్నిధిలో వాక్యం నేర్చుకునేటప్పుడు నిదానంగా ఆలోచించాలి. చాలా త్వరగా కొంతమంది ఆరాధన, ఎందుకంటే త్వరగా బిగిన్ చేసాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అమ్మ మళ్ళా ఒకసారి చదువుతాలి. నిశ్చయముగా మరి ఎందుకు కట్టించావయ్యా? మరి ఎంత పెద్ద దేవాలయం, ప్రపంచం ఇచ్చిన దేవాలయం, శివాదేశపు రాణి, ఆయా దేశాల రాజులందరూ కూడా అబ్బురపరిచేంత దేవాలయం, 1000 కోట్ల అధినాలను ఖర్చు పెట్టి మనులు, వాణిజ్యాలు, ముత్యాలు, బంగారము, వెండి పగడంలో అనేక దేశాల నుండి తెప్పించిన ఆ మ్రాణులు, ఆ కలప, ఆ ప్రత్యేకతలు, ఆ నగీషు పని, మరి ఇంత జ్ఞానంతో, ఇంత భక్తితో, ఇంత భయంతో ఇన్ని 1000 కోట్ల ధనాన్ని రక్షించి ఎందుకు కట్టించావు దేవాలయము? ఆ కిందే అంటాడు దేవుడు. అది ఒకసారి సల్మాన్ గారు ఇక్కడ ఏమన్నాడు? నిశ్చయముగా చెప్పడమా, నేను ఎందుకు చెప్పట్టున్నా అంటే మీరు ఇంటున్నారా లేదా అని. సల్మాన్ ఏమన్నాడు? కానీ కింద వచ్చింది కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి నేను కట్టించిన ఈ మందిరము నిన్ను పట్టదాలదు. కానీ అయ్యా, నువ్వు ఈ లోకంలోనే నివాసం చేయడానికి నేను ఎవరు భరించలేదు. నువ్వు దేవదేవుడు, ఆకాశ మహాకాశాలు సృష్టించిన ప్రభు. నిన్ను మేము ఆడలేము. చాలా మంచి వాళ్ళు చేసే భక్తి ఏమంటారు, మమ్మల్ని జ్ఞాపకుని
ఆయన లేకపోతే సత్తైన దేవుని నువ్వే ఆడతావు. ఆ మహోన్నతుడైన మహిమాన్వితుడైన గొప్ప దేవుడు. నేను తమాషా ఒక ఆయన మాట్లాడు అసలు ఆయన పుట్టుకోవాలి ఎందుకు పుట్టాడు వంశం ఎక్కితే అనుకుంటాను అమ్మ పుట్టాను అని ఉదయం నన్ను అడుగుతాను. కారుగా నేను అంతమోషానికి మా తల్లిగారికి పుట్టా నన్ను ప్రశ్నించు. ఆ పుట్టుకు కాకుండా వేరే పుట్టుకు పుట్టినోడు ఏమంటాం ఒక గొప్ప మాట్లాడుతాం కదా కదమ్మా. అక్రమ సంతానం కంటే మనోడు అనే మాట్లాడు మా వదిలి బయాడుతుంది లేదు. అల్లే చెప్పండి ఒకసారి. నేను ఎలా కాబట్టి చెప్తున్నాను సత్యముందు ఆమె రాయలేకపోవడం అంటది. అందరూ అనేవాడే లేరు తప్పు అంటే అది ఖుషికి వస్తారు లేవో తప్పే ఉందా తప్పే ఉండదు. కానీ తప్పు కాదే దేవుడికి రంగు చెప్పడం అది తప్పే. అసలు ఆ మాటలు మన ఊరితో రాలేకూడదు. హల్లెలూయా. ప్రియ దేవుడు విన్నారా ఇక్కడ అంటాడు ఆకాశ మహాకాశములు నువ్వు పట్టజాలవు ఈ భూమి మీద నువ్వు నివాసము చేయవు అంటాడు ఆయన. అయినను చదువునా యెహోవా నా దేవా నీ దాసుడనైన ప్రార్థనను విన్నపములను అంగీకరించి అయ్యా యెహోవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థన విన్నపములు అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించయ్యా. ఏం చేస్తాడు ప్రార్థన? చదువు మాకెందుకు నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను అంగీకరించినట్లు నా నామము ఎక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ కన్నులు రేయింబగళ్ళు హల్లెలూయా. అయ్యా ఈ మందిరం నువ్వు వచ్చి ఈ మందిరంలో నిలుచుకోదాము. ఈ మందిరం నీకు సరిపోదు. ఈ మందిరం ఇది నేను కట్టించా కానీ లోకమంతట్లో గొప్ప మందిరం కావచ్చు. కానీ నేను కోరుకునే విన్నపం ఏంటి? నేను కోరుకునే మొరేంటి? నేను కోరుకునే ఆ యొక్క ఆశ ఏంటి? నా కోరిక ఏంటి? రేయింబగళ్ళు చెప్పండి అందరూ. నీ కన్నులు ఈ మందిరము వైపు నిలుచునుగాక. అలా చెప్పండి. అలా చెప్పండి. ఏ మందిరము వైపు? ఈ మందిరము వైపు. ఏ మందిరము వైపు? మన మందిరము వైపు. ఏ మందిరము వైపు? నీ మందిరము వైపు. ఏ మందిరము వైపు? నీవు కూర్చున్న ఈ పరిశుద్ధ దేవాలయము వైపు ఆ రేయింబగళ్ళు నా ప్రభు కన్నులు నిలుచునుగాక. హల్లెలూయా. ఆనాడైతే సొలొమోను మహారాజు కోరిన కోరిక హృదయపూర్వకంగా నా ప్రభువు మనందరం కోరుకుందాం. హల్లెలూయా. అందుకే ప్రియులారా దేవుని ఆలయం ఉదయాన్నే 5 గంటలకు ఓపెన్ చేసుకుంటామా ప్రార్థన చేసుకోండి. వచ్చి సాయంకాలం 6 గంటల నుండి కానీ 7 గంటల నుండి కానీ వచ్చి ప్రే చేసుకోండి అని చెప్పారు. కొందరు వస్తున్నారు దేవునికి స్తోత్రం, కొందరు ప్రార్థిస్తున్నారు దేవునికి స్తోత్రం. రాని వాళ్ళు కూడా వచ్చే వారంలో వచ్చుదురుగాక. ఎందుకనగా ఈ మందిరంలో దేవుని మహిమ ఉన్నది. ఈ మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిలయమై ఉన్నాడు. ఈ మందిరము వైపు దేవుని కన్నులున్నవి. ఈ మందిరము వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మందిరంలో చేసే ప్రార్థనను దేవుడు వింటాడు. ఈ మందిరంలో చేసే ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఈ మందిరంలో చేసే ప్రార్థనకు
ఫలితం వస్తుంది 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 ఎలా చెప్పండి ఒకసారి. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు ఇక్కడ కూర్చొని, బ్రదర్ నిజంగా చెప్తా ఉన్నాను, నేను చాలా మందిరాలకు వెళ్తాను, కానీ అదేంటో మీ మందిరంలో అడుగు పెట్టగానే వచ్చి ఇక్కడ కూర్చోగానే ఒక ప్రసన్నత, ఒక మహిమ, ఒక పరిశుద్ధాత్మ నింపుదల నాకు కనబడుతుంది. ఆ అనుభవాన్ని నేను పొందుతున్నానని ఒక గొప్ప ప్రవక్త అయిన దైవజనుడు అన్నాడు. అల్లో చెప్పాడు అన్నమాట. అక్కడ కూర్చొని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. చాలా సార్లు మీతో చెప్పా, ఆయన ఎవరు కూడా ఆయన పేరు కూడా చెప్పారు. అనేక మంది దైవజనులు అనుభవాలు, చాలా మంది దైవజనులు అన్నారు, అయ్యా మీ చర్చిలో ఆరాధనలో పాల్గొంటే ఒళ్ళు పొరగలించిపోతుంది, దేవుని ప్రసన్నత నిజంగా ఉండదు. ఏలియా పాస్టర్ గారు అయితే నెల్లూరు నుంచి వచ్చి యూత్ మీటింగ్ ఇక్కడ పెట్టాం, ఇదంతా మీకు తెలుసు. ఆయన అన్నాడు, ఈ స్థలాన్ని చూసి ఈ పరిస్థితులను చూసి, బ్రదర్ ఇది దేవుడు మీకు ఇచ్చిన స్థలము, ఇది దేవుని నివాస స్థానము, ఎప్పటికి కూడా ఈ స్థానాన్ని వదలదు, ఇది ఆశీర్వదించబడిన స్థలం అని చెప్పాడు. అన్నీ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సోమన్ మహారాజు కూడా కష్టపడి మందిరం కట్టించి మోకాళ్ళు ఆయన ప్రార్థన చేస్తున్నాడు బలిపీఠం దగ్గర. మొదట నిలబడి అని ఉంది, కానీ అబద్ధం ఎందుకని చెప్తాము, మోకాళ్ళు అని. ఆయన 22 వచ్చిన ఏమమ్మా, సరే అమ్మా, ఆ ప్రార్థన అయిపోయేది 54 వచ్చిన కదా. 54 సొలొమోను ఈలాగు మోకాళ్ళ అంటే మోకాళ్ళ మీద ఉండడము మాని వేసి లేచి, అంటే మధ్యలో మోకాళ్ళు ఉన్నాడా లేదా చెప్పడమ్మా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేది ప్రార్థన నిజంగా కొంత ప్యాషన్ ఇంకొక మోకాలు వేస్తారు, అడ్డ మోకాలు. ఏ మోకాల ప్యాషన్ మళ్ళీ నిద్ర వస్తుంది. ఆ మోకాలు వేసి నిద్ర కూడా పోతారు వాళ్ళు. ఈ ప్రార్థన ఇప్పుడు ఇంటి కానించి చివరికి తిరిగి సరి ప్రార్థించేదే ఈ మధ్య ఈ మొత్తం నిద్ర మొత్తం వస్తుంది. నేను ఆమె అంటే ఆ ప్రార్థన అయిపోయిందని నేనంటే అల్లి చెప్పలేము. ఎందుకంటే మేము అనుభవంలో పోయాం చాలా రోజులు. అదేంటంటే నైస్గా ఈ 2 కాళ్ళు వెనక పెడితే అబ్బా ఎంత బాగా నిద్రపోతాం నాయన అది లేచి మన భోజనం ప్రభుత్వాల ప్రచారం ఉంది. ఆ 2వ ఆరాధన ప్రతి ఆదివారం భోజనం పెడతారట, కుడి కోసమే బాగుంటుంది. పిల్లలని ఎందుకు చెప్తారంటే మోకాళ్ళుని ప్రార్థన అనుభవం, మోకాటి ప్రార్థన. ఈయన ఏం చేశాడు, ఎంత ప్రార్థించుంటాడు ఈ ప్రార్థన, చాలాసేపు ప్రార్థించుంటాడు. ఆ ప్రార్థన చేసి మోకాళ్ళపై నుంచి లేచి నిలబడి అమ్మా గంభీరమైన స్వరంతో చదువుతాడు. ఏమంటాడు ఇజ్రాయేలుతో ఎలాంటి శబ్దము, ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం, ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధ్వని, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? 22వ వచనం నుండి 54వ వచనం వరకు బలిపీఠం ఎదుట మోకాళ్ళుని దేవుడు ప్రార్థించాడు కదా. అదే చెప్పండి ఒకసారి. ఆ దేవుని శక్తిని పొంది ఇజ్రాయేలీలతో మహాశబ్దముతో ఇజ్రాయేలు సమాజమంతటిని దీవించను. హల్లెలూయా. ఎవడు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను అంటే నేను ప్రార్థన చేయకుండా ప్రభు సన్నిధిలో గడపకుండా నేను దీవిస్తే ఆ దీవెన మీకు దీవెనకరంగా ఉండదు. దేవాలయాలను దీవించు అని మేరేమో ప్రార్థించిందనుకో,
ఆమె ప్రార్థన జీవితం లేదనుకో, ఆ ఫలితము మనం పొందలేము. అనొచ్చు. అలాగే నేను కూడా ప్రార్థించాలనుకోలేదు, ప్రార్థన చేయను, దొంగలే. ఆశీర్వాదం తీసుకుందామో తండ్రి దేవుని నుండి అని అన్నానుకో, ఉపయోగమో ఆశీర్వాదం తీసుకోకుండా మాత్రం అని అంటున్నాను. నేను ఎవరైనా ఉండేయా ఆశీర్వాదం తీసుకోవాలి, ఎక్కడ బాగా చెప్పలేదు, కూర్చోలేదా, అయినా పర్వాలేదు ఆశీర్వాదం అంటే ఆ ఆశీర్వాదానికి అంత వ్యాల్యూ ఉందని మనం అనుకుంటాం. మరి ఆశీర్వాదించే ఆ దైవజనుడు ఎలా ఉండాలా? సొలొమోను మహారాజులాగా ప్రార్థనా పరుడై ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి సరే. చెప్పడం కాదు, అనుభవించాలి. చెప్పేది మాటలు కాదు, అనుభవపూర్వకంగా దైవజనుడు నడిస్తే నీ వెంబడి గొర్రెలు నడుస్తాయి. అనుభవించాలి, చెప్పాలి. అనుభవించింది చెప్పు. ఒక్కొక్క మాట్లాడుకో, దేవుడి గ్రంథం చూసి పుస్తకాలు చేస్తే సరిపోదు. అసలు నువ్వేమో అనుభవిస్తున్నావు. ఇక్కడ గంభీరమైన స్వరంతో ప్రార్థన ముగించి పైకి లేచి నిలబడి ఇశ్రాయేలు జనసమూహమంతటిని ఏం చేశాడంటమ్మా? దీవించెను. హల్లెలూయా. మీకు చెప్పా, దీవెన అంటే ఏంటి, ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి. వెరీ గుడ్. మళ్ళా అందరూ పెద్దగా చెప్పడం, కరెక్ట్గా చెప్పడమ్మా. నేను చెప్పేది కరెక్టే. దీవెన అంటే బైబిల్లో ఉంది ఆ మాట. నేను ఒక్కొక్క మాట్లాడాలి మాట్లాడేది. దీవెన అంటే పరలోకం నుండి వచ్చే దేవుడిచ్చే దీవెనలు. ఆశీర్వాదం అంటే దేవుడిచ్చే, కానీ లోక సంబంధమైనవి. ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, ఒక మంచి మొగుడిని ఇచ్చాడు, మా కుటీకి మా వాడికి ఒక మంచి భార్యని ఇచ్చాడు. ఇవాళ కోరికలు మందు కట్టాలి మోకాలేదా? స్వాతంత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి వరకు. అయ్యా ఆశీర్వాదం. నాకు ఒక మంచి భార్యని ఇచ్చాడు, మా అహల్య ఒక మంచి భర్తని ఇచ్చాడు, ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి బంగారం లాంటి బిడ్డలు ఇచ్చాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకే కాదు, లోకస్తులు అందరూ కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ప్రత్యేకంగా ఉంటాయి. అల్లెలే చెప్పండి ఒకసారి. నీకు అర్హత లేకపోయినా ఇస్తారు చూడు, వాళ్ళలో అర్హత లేకపోయినా ఇస్తారు చూడు. అది ప్రభు ఇచ్చే ఆశీర్వాదం. చప్పటి వరకు దేవుడు భయపడతాడు. కానీ ఆయన ఇస్తాడు. అదేంటయ్యా, అదే దేవుని ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. కానీ దేవుడు ఇస్తాడు, అది ఆశీర్వాదం అంటే. అది దేవుడు ఇచ్చాడు. ఆస్తులు అంతస్తులు స్వార్థమం. ఇది వాళ్ళ ఉప్పెడు వచ్చింది, వరద వచ్చింది, ఎవరో ఒక వస్తుంది ఎల్లల్లా. ఒక ఆమె దేనికి ఆడుస్తుందో చెప్పట్రా, తమాషా కావు. అమ్మా ఏమోపోయినమ్మా నీ ఇంట్లో? చాలా పోయినాయ్యా. వాటి రెండు గురించి కాదు నేను ఏం చేశా. అమ్మ ఏమోపోయిందమ్మా? అయ్యా అమ్మ గ్యాస్ స్టవ్ పోయిందా? అది పోయింది, ఎప్పుడైతే పోయింది. కానీ సిలిండర్ కూడా అది కూడా పోయిందిలే. అమ్మ డబ్బులు దాని పోతే పోయిందయ్యా. నేను కాక మొన్న బంగారం ఒకరు పెట్టి పెద్ద టీవీ తెచ్చుకున్నా. సీరియల్ 3 రోజులయ్యా చూసిందే. ఇల్లు అమ్మ నేను చెప్పే తమాషా కదా. ఇన్ని రోజులు అయిందట. కొన్ని నాయన గొప్పలు పెట్టి ఆడుతూ ఉంది. అమ్మ అంతకంటే వీళ్ళు పోతే పోయిందయ్యా. అసలు నేను వండేది ఆ 3 రోజులు తప్పుకున్నాను. ఈ 2వ వర్షం వచ్చా ఒక్క రోజు ఉంచాలయ్యా. 16,000 బంగారం కొన్న పెట్టి అట్లా ఉంటుంది. ఏం కదా లోక సంబంధం పోయింది. ఎన్ని కూడబెట్టినా ఎటుపోతే కూడా తెలియదు. హల్లెలూయా. పొంగి
ఆ గట్లు దిగిపోయి ఖమ్మం జిల్లాలో వర్షం, ఆంధ్రప్రదేశ్లో వర్షం ఇటు ఉంది. మళ్ళా చెప్పలేదు ఎల్లుండి వస్తుంది. అది ఏమిటి లేదా మన దేవుడు లేదా? ఎందుకు ఇట్లా అతి వర్షాలు వస్తున్నాయి చెప్పట్లా? వాతావరణం. మేము కారులో వస్తా ఉంటే మా పుష్ప టీచర్ ఒక ఇక్కడ పీఈటీ అయ్యేవారు, హోలీ ఫ్యామిలీలో ఉండే పీఈటీ అయ్యేవారు. భార్య హై స్కూల్లో అభ్యాస్తుంది సూళ్ళూరుపేటలో. ఒక ఆయన ఒక పెట్టాడు. ఏమని ఏం పెట్టాడంట? ఏదో మరి తమాషా పెట్టాడు. ఇది మేము మరి చెప్పినాము. వాస్తు ప్రకారం చెప్పాడు. ఆ చెప్పినట్టు విని కట్టుకున్న ఇల్లు పోయింది, వాస్తు చెప్పిన ఇల్లు పోయింది. వాస్తు ప్రకారం కట్టుకున్న ఇల్లు పోయింది. అసలు వాస్తు అందరి మీద కట్టించాడే, ఆయన ఇల్లు కూడా కట్టుకోపోయింది. వాస్తు రాజుగా కాపాడేది వాతావరణాన్ని పరిరక్షించుకోవడం, మీ బ్రతుకులు బాగుపడతాయి అని పెట్టాడు ఒక ఆయన కొనేసి కదా. వాతావరణం పరిరక్షణ, చెట్లు నాటడం. ఇప్పుడు అతి వర్షాలు ఎందుకు వస్తున్నాయని చెప్పంటారా? ఓజోన్ పొర కలిగిపోయింది. ఓజోన్ పొర ఎందువల్ల? మానవుడు వాడే ఈ యొక్క బాంబులు, ఈ రసాయన పదార్థాలు, ఈ పెట్రోలు, ఈ డీజిల్, ఈ ఆయిల్స్, వీటన్నిటి వల్ల నాశనం అయిపోయింది. అతి వర్షాలు రేపు అసలు వచ్చేసుకుంటున్నా ఎలాంటి వర్షాలు వస్తుంది తెలియదు కదా. సమస్తాన్ని కూడబెట్టుకున్న ఒక్క సెకండ్ అర్ధరాత్రి వచ్చి ఆ వరద. కాబట్టి లోకంలో అంతా కూడబెట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ ఒకటి దొంగ పోయినది, వరదలు కూడా వరదొచ్చినా వానొచ్చినా ఉప్పెనొచ్చినా చివరకు ఏమొచ్చినా కూడా పాలు ఉందమ్మా. అదే నీ ఆత్మీయ ఆత్మీయంగా నువ్వు కానీ ఫలాలు కొనుంటే ఆ ఫలాన్ని ఎవరు కూడా దొంగిలించలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ లోకంలో ఉన్న మనులు, మాణిక్యాలు, బంగారము, ఇంకా వైడూర్యము, ఇంకా అత్యంత విలువ కలిగింది లోకంలో వజ్రాలు, ఇదన్నిటికంటే విలువ కలిగింది ఆత్మీయ ఫలం. ఎవరు దొరికినది దొంగలకు దొరకనిది. ఉప్పెనలకు అది కొట్టుకొని పోదు, వరదలకు కొట్టుకొని వెళ్ళవు. నువ్వు కన్నీరు కాచవల్లే, భద్రపరుచుకొని హృదయంలో. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, సమన్వయం చేసే ఈ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన. ఇంకా కాపీ జరిగింది జరుగుతుంది. అది కాదు, అక్కడ వెళ్ళిపో. దీనిని కాదు, మొదటి వెళ్ళిపో. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని అయ్యా, నేను ఈయనొక్కడే కాదు, మళ్ళా ఇజ్రాయేలీలందరూ మేమందరం ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా పరలోకములో నివాసం ఉండే నీవు విని ఈ ప్రార్థనను దయతో అంగీకరించుము. అంగీకరించి క్షమించాలి. ఎవడైనాను పొరుగు వారికి అన్యాయం చేయక అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టిన ఎడల అప్పుడు ఈ మందిరమందున నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ న్యాయం తీర్చి హాని చేసిన వాడి తల మీద శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వారికి ఇచ్చి వారి నీతిని నిరాకరణ చేయము. నిర్ధారణ. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ఇక్కడ? రాజు
నీతిని నిర్ధారణ చేయమంటున్నాడు, అన్యాయస్తులను శిక్షించుతున్నాడు. దేవుని మందిరంలో నీతిని నిర్ధారణ చేయాలి, అన్యాయాన్ని ఆటంకపరచాలి, క్షమించుకోవాలి, ఖండించాలి, నీతిని మాత్రం స్థాపించాలి. నిర్ధారణ అంటే స్థాపించడం, అది దేవుని మందిరంలో ఉండాలా. చదువుతుంది. మరియు ఇశ్రాయేలులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట ఇది బాగా ఇవ్వమ్మా. తమ శత్రువుల ఎదుట కష్టపడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను కూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు ఈ జనులు చేసిన పాపములు క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. హల్లెలూయా. రాబోయే కాలంలో జరిగే విషయాలు కూడా చెప్పేశాడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేసేటప్పుడు. అంటే రాబో కాలంలో జరగబోయే దాన్ని కూడా, అంటే ఇక్కడ ఒక్క మాట అంతా మనం గమనిస్తా ఉంటే, క్షమించి ప్రార్థన వినే స్థలం ఇది. ఏమా నువ్వు చేసే ప్రార్థన ఆయన నిన్ను క్షమించి, నీ పాపాలు క్షమించి, నిన్ను పరిశుద్ధపరిచి, ఆయన ప్రార్థన విని నీకు ఫలితం ఇచ్చే స్థలము దేవుని యొక్క ఆలయము. హల్లెలూయా. క్షమా ప్రార్థనను పొందాలంటే ప్రభు సన్నిధిలో మాత్రమే. ఈ మాట నేను చెప్పడలే, సొలొమోను మహారాజు గారు చెప్తూ ఉన్నారు. అయ్యా నీ జనులు పాపం చేసి, తప్పిదములు చేసి, అపరాధములు చేసి నీ సన్నిధికి వచ్చి, నీ మందిరంలోకి వచ్చి ప్రార్థించినప్పుడు వారి పాపములను, వారి అపరాధములను, వారి శాపములను క్షమించి పరలోకముల నుండి వారి ప్రార్థన విని వారికి ప్రతిఫలం దయచేయి ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. మా అయితే దేవుని సన్నిధికి, పరిశుద్ధ సన్నిధికి, దేవుని ఆలయములకు మనం వచ్చి ముఖాలుని ఆ ప్రభు సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి ప్రభువా అన్నప్పుడు మొట్టమొదటిగా నీ స్వరము రాగానే ఆయన క్షమిస్తున్నాను బిడ్డ అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? నేను క్షమిస్తున్నాను బిడ్డ. ఆ క్షమ మనసు ప్రభుకు రాగానే నీ స్వరం ఆయన వినపడద్దు. లేకపోతే ఆయనకి నీకు మధ్యగా ఏమంటుంటాయి? పాపాలు అంటుంటాయి. అప్పుడు నీ స్వరం ఆయనకి వినపడదు. అది సౌండ్ ప్రూఫ్ అంటే అర్థమైంది. మనం మాట్లాడే మాట బయటికి వినపడదు. ఇక్కడ పెద్ద మనం కూడా సౌండ్ ప్రూఫ్ పెట్టుకుంటే బాగుంది. ఎవరికి ఇష్టమైందా మనం మాట్లాడే మాట ఇక్కడ నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుడికి నీకు ఒక సౌండ్ ప్రూఫ్ అంటూ ఉంటుంది. ఆ సౌండ్ ప్రూఫ్ చిన్నది కాదు, అది ఎవరికి వినపడదు. నువ్వు అరిసినా, మొరపెట్టినా, గగ్గోలు పెట్టినా, ఏడ్చినా, కన్నీళ్ళు కాచినా, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎండమే లేదా? ఎండమ్మా. ఎందుకంటే సౌండ్ ప్రూఫ్ ఉంది. దేవుడికి నీకు మధ్యగా ఏముందా? ఈయనలో నువ్వు అవి వదిలించాడు కదా. ముందు మనం పరిశుద్ధ విచిత్రంగా ఉంటాము. ఏళ్ళకి వచ్చేటప్పుడు మహాభక్తి పరులాగా వస్తాను. మళ్ళీ ప్రార్థనా పరులకు బయటకు పోతే మళ్ళీ ఎందుకో మారిపోతాను. నాకు అర్థమే కావడం కొన్ని పరిస్థితులు మనల్ని మారుస్తాయి కాలంలో. కానీ కొంచెమైనా మార్పు ఉండవల్లే, కొంచెమైనా తేడా ఉండవల్లే, లోక సంబంధమైన వాటికి మనకి కొంచెమైనా మన మాటలో, మన చూపులో, మన నడకలో, మన ప్రవర్తనలో
తేడా లేకపోతే క్రైస్తవులు అని పేరు మనకి ఎందుకు? యేసయ్యని ధరించున్నాను అని పెట్టుకోవడం ఎందుకు? అందుకే సల్మాన్ మహారాజ్ గారికి తెలుసు, ఇజ్రాయేలీలు పాపం చేస్తారు ఆయన, వాళ్ళు దోషం చేస్తారు, వాళ్ళు నీ మాటలు వినేవాళ్ళు కాదు, వాళ్ళు వెడవంచని జనాంగము, అంత మాత్రం చేత కూడా ప్రార్థన వినకుండా ఉంటామేమో ప్రభువా. వాళ్ళు నీ మందిరంలోకి వచ్చి నేను ప్రార్థించినప్పుడు ఏమంటాడు? క్షమించి, హల్లెలూయా, వాళ్ళు చేసిన అపరాధములను క్షమించి వారి ప్రార్థనలు ఆకాశం నుండి విని వారి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయి దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, సల్మాన్ గారు ప్రభువు చేసే ప్రార్థన ఆ విధంగా ఉంది. మనం కూడా సౌండ్ ప్రూఫ్ లేకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన అపరాధములు మన అడ్డు రాకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఇంతకాలము ఉండడానికి కారణం నీ అపరాధములు. నీ కుటుంబం ఆశీర్వదించబడకుండా ఉండడానికి కారణం నీవు లోబడ్డావు దేవునికి. నీ యొక్క కుటుంబంలో ఇంకా ఇంకా కొరత ఉండడానికి కారణం, లోటు ఉండడానికి కారణం నీవే నీవే నీవే. ఒకసారి పరిశీలన చేస్తున్నావునా కాదో ప్రభు పరిశుద్ధ సన్నిధిలో ఒప్పుకోండి. అవును ప్రభు, సంపూర్ణంగా తను తెలుసుకోండి. నువ్వు కోరిన విధంగా నేను ప్రార్థన చేయగలలే, నువ్వు కోరిన విధంగా నేను భక్తి చేయగలలే, నువ్వు కోరిన విధంగా నేను జీవించడంలే. నా మనసా వాచ్య కర్మేనా నేను లోకానికి అంతగడబడిపోయినా ప్రభువా. నాలో సంపూర్ణత్వం లేదు, నేను లోకాశయంగా జీవిస్తూ ఉన్నా. శరీరాశ జీవపట్టానికి నేను లోబడిపోతూ ఉన్నా. సంపూర్ణంగా నేను బయటపడలేకపోతూ ఉన్నా. నీకు తగిన విధముగా నీ బిడ్డగా నేను జీవించలేకపోతూ ఉన్నా. కాబట్టి నా కుటుంబంలో ఈ కొరత, కాబట్టి నా బిడ్డలు ఆశీర్వాదం, కాబట్టి నా బ్రతుకులు ఎప్పుడు కన్నీరు, కాబట్టి మా కుటుంబంలో ఈ అప్పులు, ఈ బాధలు, ఈ చోదలు, ఈ కష్టాలు ఎందుకు నన్ను నా కుటుంబాన్ని ఎంతటి వాడను ప్రభువా అంటాడు దావీదయ్య. నా కుటుంబము నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పార్టీది చూడండి. తను తగ్గి చూడండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడతా ఒక మంచి మాట మాట్లాడారు. దేవుని గ్రంథంలో మనకు తెలుసు జాతి, మనకు భలే గర్వం. ఆయన ఎన్ని వేల కోట్లు డబ్బున్నా ఒక మాట ప్రభు గ్రంథంలో మాట్లాడారు. చెప్పారు తను తాను తగ్గించుకున్నవాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తను తగ్గించుకుంటారు. ఆయన అంటే అందరికీ ఇష్టం. అందుకే కింద కూర్చొని భోజనం చేస్తాడు, చాలా తగ్గించుకుంటాడు. పేదలంటే ధైర్యంగా ఉంటాడు. 6 కోట్ల రూపాయలు ఇచ్చాడు కూడా, చాలా ధైర్యంగా. అంతకంటే వేల కోట్ల రూపాయలు ఉండేవాళ్ళు ఉన్నారు ఊరిలా. కానీ నేను అదంతా మాట్లాడాలా ఆయన గురించి పెట్టుకోవడం లేదు. దేవుని మాట ఆయన నోటి నుంచి వచ్చి చూడండి, చప్పట్లు కొట్టండి. ఆయన నోటి నుంచి కాదు, రాధాకృష్ణన్ మన యొక్క రాష్ట్రపతి ఎప్పుడు దేవుని గ్రంథాన్ని పఠించేవాడు. నిజమైన మార్గదర్శి ఎవరై అంటే ఆయన శిష్యుడికి చూపించాడు. ఇంకో బాబు పోయి బైబిల్ చదువు, దీంట్లో ఉంటే ఆయన నిజమేనా అంటే లోకంలో ఎవరు లేరని చెప్పాడు. అదే చెప్పండి సారీ, గొప్ప దైవజనుడే లోకానికి అందించాడు రాధాకృష్ణ గారు వచ్చి. ఆ బైబిల్ చేసుకోపోయిన ఆయన ఒక బ్రాహ్మణోత్తముడు. ఆ రాములు అందరూ ప్రభు పాదాల చెంత చేరుకుంటే వెదుగో దేవుని పాదాల చెంత చేరి రోజు రోజుకి దూరమైపోతా ఉన్నావు. నీకోసం ఆయన నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకొని, నిన్ను ఆయన సంఘంలో చేర్చుకొని, నిన్ను ఆయన పేరు పెట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఎందుకు నువ్వు పారిపోతున్నావు? ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి రావడం లేదు? ఎందుకు ప్రభుత్వ సహవాసం చేయడం లేదు? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడైతే చాలా దుఃఖపడుతూ ఉన్నాడు, చాలా దుఃఖిస్తూ ఉన్నాడు.
నా ఆత్మీయ స్థితిని బట్టి నేను దేవుని దగ్గర ఎంత దూరంగా ఉన్నాను అందరికీ తెలుసు. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే, ఆ ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, ఆయన ముఖకాంతిలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, దేవునికి ఎంత దూరంగా ఉన్నాయో. దేవునికి ఇష్టమైన కార్యాలు ఏం చేసావు గత వారంలో? ఒకసారి ప్రభు దగ్గరకు క్షమించు ప్రభు అని ప్రార్థన చేయండి. ఎందుకు ఇది చెప్పంటే, ఇది క్షమా ప్రార్థనను అంగీకరించే స్థలము. హల్లెలూయా. నా గ్రంథంలో సొలొమోను మహారాజు గారు చెప్పిన మాటని, క్షమా ప్రార్థనను అంగీకరించే స్థలము నీ మందిరము. అందుకే దేవుని మందిరంలో వచ్చి ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో వీళ్ళలో వాళ్ళు ప్రార్థన చేసుకోండి. అదే టైం అయినా పర్వాలేదు. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించిన కాక వచ్చే వారం వల్ల కొనసాగించుకుందాం. ప్రార్థన చేయండి. ఈ వాక్యం ఆత్మలో ప్రేరణ కలిగిన వారు బాగుందండి. ఆపేయడం సరే.